హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో ఒక బలమైన హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రంలో ఉప్పెనల రాబోతున్న ఉద్యమానికి సంబంధించిన హెచ్చరిక. ఆ హెచ్చరిక ఎవరికి? తెలంగాణ సమాజంలో ఉన్న పెయిడ్ జర్నలిస్టులకి, ముసుగు మేధావులకి 12 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే అనేక మంది రాజకీయ నాయకులు అవినీతి బురదలో బాగా దొర్లి ఇవాళ ప్రాంతాల గురించి, ప్రాంతీయ విద్వేషాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి ఆ హెచ్చరిక. తెలంగాణ రాష్ట్రంలో కాక్రోచ్లు బయటకు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. జంజీ తరం ఖచ్చితంగా ఇవాళ ప్రాంతాల మధ్య అగ్గి రాజేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని నిలదీస్తుంది. నిలదీయడమే కాదు, పరిస్థితి కాస్త శృతి మించితే వాళ్ళని తరిమేసే రోజులు కూడా ఇంకెంతో దూరంలో లేవనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బూచిగా చూపించి రాజకీయ పబ్బం గడుపుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. దడప కేటీఆర్ ఆ ప్రయత్నాలను చేస్తున్నా ఎక్కడా దానికి అంత ఆదరణ కనిపించినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. నిన్న కాక మొన్న చూసాం, మందిలాగా ఓ 10 మంది అమ్ముడు పోయినటువంటి మోక కూర్చుని తెలంగాణ సమాజం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడుతుంది అనేటువంటి హెచ్చరికలు చేసిన ఏ ఒక్క తెలంగాణ ప్రజానీకం నుంచి కూడా స్పందన లేనటువంటి సిచ్యువేషన్ను కూడా చూసాం. ఇక లాస్ట్గా మనం చూస్తే కవితక్క లాంటి వాళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులుగా తయారయ్యి ఇవాళ మీద ఒక జయలలితలాగా, సోనియా గాంధీ లాగా కవితమ్మ అని ఆమె సొంత ప్రొజెక్షన్లు ఇచ్చుకునే ప్రయత్నాలు కూడా చేస్తోంది. ఆమె మొన్న ఈ మధ్య మాట్లాడినటువంటి మాటలు కూడా ఒకసారి వింటే, తెలంగాణ సమాజంలో విగ్రహాలని బద్దలు కొట్టి ఆ తలకాయల్ని పార్సల్ చేస్తుందట. నిజంగా ఈ కవిత కావచ్చు, లేదా మన కూర్చున్న 10 మంది పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళంతా వెళ్ళి ఒక్కసారి జంజీ తరం ఎవరైతే ఉన్నారో, ఇవాళ తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో రాళ్ళెట్టి ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పగలగొట్టమని చెబితే, మరి నిజంగా పృథ్వీరాజ్ లాంటి వాళ్ళవో లేదా ఈ కవితక్క లాంటి వాళ్ళవో పళ్ళు రాళ్ళగొడతారా లేక విగ్రహాలు బద్దలు కొడతారా అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్తో తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకుని 12 ఏళ్ళు గడుస్తున్న ఇవాళకి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రేవంత్ రెడ్డి లేదా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఏవో మాటలు మాట్లాడుతున్నారో, తెలంగాణ మాయ జాగీరే ఏంటి రకమైనటువంటి విద్వేషం ఇవాళ ఏం చెప్పాలనుకుంటోంది బీఆర్ఎస్ పార్టీ తమ కరపత్రికలో ఈ రకమైనటువంటి వార్తల్ని ప్రచురించడం ద్వారా. వీరు మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ అట, బాబు డైరెక్షన్ అట, పవన్ యాక్షన్ అట, గెద్దల్లాగా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు వేసుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ రొచ్చుతోనే సరిపోతుంది. ఇక్కడ ఆ రోజు బీఆర్ఎస్కి తోక పార్టీగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడంతోనే ఇక్కడ ఉన్నటువంటి విలువైన సమయం అంతా కాలయాపన అయిపోతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. దానివల్ల తెలంగాణ సమాజానికి వచ్చే లాభం ఏంటనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చదువుకున్న యువత తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం కారణంగా ఇక్కడ మీకు వచ్చే ఉద్యోగాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అది జరుగుతోంది కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని మేము ఆలోచిస్తున్నా ఉన్నారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ సమాజం ఏ ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడైనా ఈ విధంగా మాట్లాడుతున్నాడా? మొన్న కవిత ఏం మాట్లాడుతున్నారో, మీకు కనీసం ఆసుపత్రులకు వెళ్ళే అవసరం
అవసరం ఉన్నా మా రాష్ట్రానికి రావాల్సిందే అని వెకిలిగా ఎగతాళిగా మాట్లాడడం ద్వారా ఎంత చిన్నతనం చేస్తున్నారో సోదర రాష్ట్రాన్ని అనేది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ముఖ్యంగా జీ తరం వీళ్ళ మీద తిరగబడకపోతే ఈ పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ జర్నలిస్టుల పళ్ళు రాలే విధంగా వాళ్ళు కానీ రియాక్ట్ అవ్వకపోతే ఎవరైతే ముసుగు మేధావులు ముసుగు ఉద్యమకారులు ఉన్నారో 1300 మంది బలిదానాలని అడ్డు పెట్టుకుని ఇవాల్టికి కూడా శవాల మీద చిల్లర ఏరుకునే మోకల్లాగా తమ బతుకు ఈడుస్తున్నారో అటువంటి వ్యక్తుల యొక్క కాళ్ళు కీళ్ళు విరగ్గొట్టకపోతే తెలంగాణ సమాజం ఎప్పటికీ బాగుపడదనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. యువత అర్థం చేసుకోవాలి, యువత నిలదీయాలి. మీరు తెలంగాణ సాకారం చేసుకోవడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటి? ఇవాళ అవే నీళ్లు, అవే నిధులు, అవే నియామకాలు మీ చేతుల్లో ఉంటే తెలంగాణ సమాజానికి మీరు చేసినటువంటి న్యాయం ఏంటనే అంశాలు ప్రశ్నించకపోతే ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు దోపిడీ చేస్తూనే ఉంటారు, తెలంగాణ ప్రజానీకాన్ని లూటీ చేస్తూనే ఉంటారు. నాడు టీఆర్ఎస్గా ఇవాళ బీఆర్ఎస్గా బరిలో నిలవాలి, ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి కేసీఆర్ లేదా కేటీఆర్ టీంని చూసినా, లేదంటే వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా వచ్చినటువంటి ఆస్తి పంపకాలు కావచ్చు, రాజకీయ ఆధిపత్యం కోసం కావచ్చు, ప్రత్యేకమైన కొంపటి పెట్టుకున్నటువంటి కవిత కావచ్చు, గడిచిన 10-12 ఏళ్ల కాలంలో వారి ఆర్థిక పరిస్థితులు ఎంత మారాయి, వారు ఎంతగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసి సంపదను పోగేసుకున్నారు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజం మాట్లాడాలి. ఇవాళ అక్కడ మేధావులుగా చలామణి అవుతున్న వాళ్ళు కూడా మాట్లాడాలి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 1000 కోట్లు కూడబెట్టినటువంటి ఒక అవినీతి పరుడు ఎంగిల్లి మెతుకులు విదుల్చుతూ ఉంటే వాటి కోసం కక్కుర్తి పడుతున్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో, అమ్ముడుపోయిన మోక్ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల్ని వాళ్ళ తెలంగాణ సమాజంలో ప్రత్యేకంగా ఎక్కడున్నారని గుర్తించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ జంజీ తరం మీద ఉంది. ఖచ్చితంగా ఈ కాక్రోచెస్ అన్నీ బయటకు వచ్చినట్లయితే ఇవాళ ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగిల్చి విద్వేషాన్ని రెచ్చగొట్టి రచ్చ చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ మోక అంతటికీ కూడా ఖచ్చితంగా బుద్ధి వస్తుందనే విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని ఆలోచనల్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.